క్యాబేజ్ మసాలా కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఫ్రై చేసుకున్న పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో 1 కప్పు తరిగిన క్యాబేజ్ను వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ క్యాబేజ్ను మగ్గనివ్వాలి. క్యాబేజ్ మనకు పచ్చివాసన అంతా పోయి ఈ విధంగా మగ్గిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, కొద్దిగా కరివేపాకు, 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత క్యాబేజ్ మసాలా కర్రీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత క్యాబేజ్ మసాలా కర్రీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే క్యాబేజ్ మసాలా కర్రీ రెడీ.